హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను క్యారెట్ పోహా రెసిపీ నాది వచ్చి క్యారెట్ పోహా అంటే అటుకులు ఉప్మా. ఇట్లా అటుకులు నీళ్ళు వేసి కొద్దిగా 2 నిమిషాలు కడిగి మొత్తం నీళ్ళు తీసేసి లైట్గా కొంచెం జీలకర్ర ఇచ్చి పెట్టాలి. ఇట్లా మంచిగా నానబెట్టుకోవాలి. అటుకులు అయితే ఇట్లా అనగానే ఇట్లా ఇరిగిపోవాలి చూడండి. అటుకులు ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కావాల్సినంత ఉప్పు ఇక్కడ పెట్టుకున్న సరిపడా, ఒక ఉల్లిగడ్డ, 2 మిరపకాయలు, కరివేపాకు. ఇక్కడ నూనె పెట్టుకున్నా. నేను నూనె అయితే ఎక్కువ వాడను, చాలా తక్కువ వాడతాను. మీరు కూడా తక్కువ వేసుకోండి, చాలామంది ఎక్కువ వేసుకుంటారు వంటలల్లో. మీది మీ ఇష్టం. ఓకే, నేనైతే తక్కువ వేసుకుంటా కొంచెం నూనె. ఓకేనా? ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత చిట్ట అంటున్నప్పుడు ఉల్లిపాయ, ఉల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకు వేసి 2 సెకండ్లు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి. పిల్లలు తినమని, కూరగాయలు కొన్ని తినమని అనే వాళ్ళకు ఇలా క్యారెట్, బీట్రూట్ తురిమేసుకోవచ్చు దీంట్లో. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. దీనికి తగపడ పెట్టినా, కానీ కింద కొంచెం వేసిన. ఇంట్లో వేసి కలుపుకుందాం. మొదలేసి కలుపుకుంటే మంచిగా పడుతుంది పోపు వేయకముందు. ఇది మంచిగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా కాదు, మంచిగానే వేస్తున్నా నేను. పసుపు కూడా వేసిన. ఇప్పుడు ఇవి ఇలా కలిపేసుకుందాం. ఉప్పు వేసి కొద్దిగా ఇట్లా మంచిగా కలిపేసుకొని క్యారెట్ కూడా వేసేస్తున్నా దీంట్లోనే. కొద్దిగా ఇక్కడ కిందనే కలిపేసి మనం పోపులు వేసుకుంటే ఉప్పు మంచిగా పడుతుంది. అందుకని చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. పోపులు వేసేస్తున్నా. పోపులు వేసేసి ఇట్లా మంచిగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. తర్వాత తీసుకొని వడ్డించుకునుడే. 5-10 నిమిషాలు మూత పెట్టి పెడదాం. కలర్ఫుల్ చేసి పెడితే తినని వాళ్ళు కూడా తింటారు. మనము వండటము గొప్ప కాదు, వండేది మనుషుల ఎదుటి వాళ్ళకు కండ్లకు నచ్చేటట్టు కనపడాలి వంట ఎప్పుడు. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే పిండుకోను, కానీ పిండుకునే వాళ్ళు పిండుకోవచ్చు. మూత పెట్టేస్తాం 2 సెకండ్లు, ఒక 5 నిమిషాలు. ఇది వేడి కావాలి. వేడైనాక తీసి వడ్డించుకున్నాడే, అంతే. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఒక 5 నిమిషాలు అయింది. ఆహా, వేడైంది మంచిగా. పోహా చేసుకుంటాము, చాలా ఈజీ. ఇంకా దీని మీద పచ్చి కొబ్బరి తూరి మీద ఉంటే కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఒకటి, భుజియా అని ఉంటుంది కదా, సన్న సేవు, అది వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు వడ్డించుకున్నాడే. వావ్, సూపర్. వడ్డించుకొని తినేష్టమే. ఇప్పుడు నేను అందరికి వడ్డించేస్తాను. ఒక ప్లేట్లకైతే తీసిన, ఇది టేబుల్ మీద పెడతాను తీసుకుపోయి. ఇంతే, చాలా ఈజీగా ఉంది కదా. దీంట్లో నా దగ్గర మామిడికాయ లేదు ఇంట్లో, అందుకని మామిడికాయ ఉంటే మామిడికాయ తురుము కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది, పుల్లగా. పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా
దీంట్లో మామిడికాయ తురుము, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము వేసుకోవచ్చు. ఇలా చేసుకొని అందరు తిని చూడండి, చాలా బాగుంది, కలర్ఫుల్ వచ్చింది. కలర్ ఎట్లొచ్చిందంటే క్యారెట్ వేసిన ఒకటి, మళ్ళీ పసుపు వేసిన కదా, పసుపుతోని కలర్ వచ్చింది, లేకుంటే వైట్ వస్తుంది పోహా అసలు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, ఒకటి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టగానే మీకు వచ్చేస్తుంది వీడియోలు, అందుకని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఫ్రీయే కదండి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. లైక్ పెట్టడం కూడా ఫ్రీయే, ఒక లైక్ పెట్టండి, ఫ్రీయే కదా. ప్లీజ్ ఒక లైక్ పెట్టరా, ఓకేనా? ఇలా చేసుకొని తిని చూడండి, చేసి పెట్టండి మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి. ఓకే అండి, బాయ్, ఉంటా, బాయ్ బాయ్.